అని వ్యక్తిగా ఉంటే ఒకవేళ దానిని తీసి వెనక్కి తీసుకొచ్చి వేయండి. నేను తగిన వ్యక్తిని అనిన వ్యక్తులు ఆయన శరీరమును ప్రార్థన చేసిన తదనంతరము ఆయన శరీరమును తీసుకొనడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములనైనా నా దేవానికి స్తోత్రం. మీ శరీరము నా తండ్రి సమస్త పాపము నుండి విడుదల కలుగ చేస్తుంది. మీ శరీరము సమస్త కీడు నుండి విడుదల కలుగ చేస్తుంది. నా తండ్రి పరిశుద్ధపరచండి ప్రతి బిడ్డను నాయన. నా తండ్రి వారు చేస్తున్న ప్రార్థన వలన నా తండ్రి పవిత్రపరచబడిన వ్యక్తులుగా మార్చబడడానికి మీ సహాయమును దయచేయండి నాయన. సహాయమును దయచేయండి నాయన. నా తండ్రి బిడ్డలను నీతిమంతులుగా మార్చుకొని నా తండ్రి ఇక మీదట తండ్రి లోకమునకు వేరుగా నేను ఉండడానికి, లోకమునకు వేరుగా నేను ఉండాలని నా తండ్రి సాక్షిగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకోనండి. ఈ శరీరమును తీసుకుంటూ ఉండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ శరీరమును ఆస్వాదిస్తూ ఉండగా ఇక మీదట తండ్రి నా తండ్రి బిడ్డలకు కావలసిన తండ్రి పాప కల్మషము నుండి కడిగివేసి పరిశుద్ధపరచి నా తండ్రి పవిత్రపరిచి మీ రాజ్యమునకు వారసులుగా మార్చుకొని మహిమ, ఘనత, ప్రభావములు మీరే